దేవుని సన్నిధానంలో మరి నివసించేవారు అనగా ఉండేవారు ఎలాంటి వారిగా ఉండాలి? ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఎందుకంటే ఉదయకాల సమయంలో ఎక్కువగా మనం కీర్తనలు, సామెతలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిజంగా దాంట్లో చాలా లోతైన మర్మాలు ఉన్నాయండి. ప్రభుని ఎలా స్తుతించాలి, ప్రభులో జీవిస్తున్న వారు ఎలా స్తుతించాలి, ఎలాంటి వారిగా మనం ఉండాలి, మంచి బుద్ధినిచ్చే సామెతలు అవన్నీ కూడా ఉదయకాల సమయంలో మనం ధ్యానిస్తూ మన నడవడిని మార్చుకునే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా చాలా సంతోషం. మరి దేవుని సన్నిధిలో నివసించాలంటే నివసించేవారు ఎలా ఉండాలి, లేదా ఉండేవారు ఎలా ఉండాలి, మనము మరి చక్కని రీతిలో మరి దేవుని మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగుతూ చక్కగా మరి ఉదయకాల సమయంలో ఈ 8వ రోజుని ప్రారంభిద్దాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మరి మనము చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. చిన్న చిన్న వాటిలల్లోనే కదా అంత పోతూ ఉంది. చిన్నదే అని అనుకుంటూ ఉంటాం, కానీ ఆ చిన్న వాటిలలోనే క్రమంగా ఉంటే ప్రభు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. ఆమేన్. చిన్న చిన్నవే పొరపాట్లు, చిన్నవే, కానీ అది మరి ప్రభు దగ్గర మనం మార్చుకోగలిగితే నిజంగా మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. చూద్దాం 15వ కీర్తనలో 2వ వచనాన్ని మనం అందరం కలిసి ధ్యానిద్దాం. ఓ జీసస్, హల్లెలూయా. ఒక్క నిమిషం బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. చదవండి బ్రదర్. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. చాలు. ఏం చేయాలంట? యథార్థమైన ప్రవర్తన. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసించదగిన వాడెవడు? చూడండి 2వ వచనంలో, దావీదు కీర్తనలో 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రతి మాట చాలా అర్థవంతమైన మాట అండి. అది మనము ఆ ప్రతి మాటని రిసీవ్ చేసుకుంటూ ఉన్నప్పుడు నిజంగా ఆ ప్రతి వర్డ్లో చాలా అద్భుతం ఉంది. ఆమేన్. మనమంట దేవుని సన్నిధానములో, ఆయన గుడారములో నివసించేటప్పుడు మనమంట మొదటిగా యథార్థ ప్రవర్తన కలిగి ఉండవలను అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. యథార్థ ప్రవర్తన, దేవుని సన్నిధానంలో నివసించేవారు, ఉండేవారు, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలముగా మరి క్రీస్తును ధరించుకున్నవారు ఎలా ఉండాలండి? యథార్థముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో ఇవి చిన్నవే కానీ చాలా కష్టతరమైనవి. అవునా? ఈ వర్డ్స్ అన్ని చాలా చిన్నవే కానీ చాలా కష్టము పాటించడం. కానీ దేవుడు అంటున్నారు అవే కావాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ బేసిక్స్ని మనం పట్టుకున్నాం అనుకోండి, ఈ పునాదులు ఏం చేస్తాయంటే బలమైన వృక్షముగా మారిపోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. బలమైన వృక్షం అంటే ఫలమిచ్చే వృక్షముగా మారిపోతుంది. ఆమేన్. చాలా సంతోషం. ఒక చెట్టు బలముగా చక్కని మరి ఫలాలను ఇవ్వాలంటే కింద ఏం కావాలంటే ఆ చెట్టుకి వేర్లు గట్టిగా ఉంటే, పునాది గట్టిగా ఉంటే ఆ చెట్టు చక్కగా విస్తరింపబడుతుంది, చక్కని ఫలాలను చూడగలుగుతుంది, అన్నీ ఉంటాయి. చిగురిస్తుంది, చిగురు పెడుతుంది, అనేకులకు బ్లెస్సింగ్గా ఉంటుంది. మన జీవితాలు కూడా అలాగా ఉండాలంటే క్రైస్తవ జీవితాల్లో ముందుకు సాగేటప్పుడు ఇదిగో ఇవే పునాదులు, ఈ యథార్థముగా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? మనము యథార్థ ప్రవర్తనగా ఉండాలి. దేవుని మందిరంలో, దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఒకలాగా, దేవుని బిడ్డలముగా బయట ఉన్నప్పుడు ఒకలాగా. బయట ఎలా ఉన్నామో దేవుని సన్నిధానంలో కూడా నువ్వు ఒకే రీతిగా ఉండాలి, యథార్థముగా ఉండాలి ప్రభు దగ్గర. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో నా దేవుడు నన్ను చూస్తున్నారు.
నా దేవుడు నన్ను ప్రతి విషయంలో ఆయన గమనిస్తూ ఉన్నారు. ఆయన నా జీవితాలలో మరి ప్రతి విషయంలో నేను కూర్చున్నా నిలుచున్నా ఏ పని చేసినా ప్రతి విషయాన్ని ప్రభు చూస్తున్నారని ఈ యథార్థత కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. అందరూ ఉన్నప్పుడు ఒకలాగా, దేవుని సన్నిధానంలో ఒకలాగా, ఇలాంటి ప్రవర్తనగా కాదు, కానీ యథార్థ ప్రవర్తనగా మన ప్రవర్తన ఉన్నప్పుడు మనము నిజముగా ఆశీర్వదించబడతాం. రెండవది, ఈ యథార్థమైన ప్రవర్తన కలిగి రెండవది, చదవండి, మైక్లో చదవండి. నీతిని అనుసరించుచు. రెండవది ఏముండాలి? నీతిని అనుసరించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిని అనుసరించాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉన్నవారు నీతి, హల్లెలూయా, ప్రతి విషయంలో నీతి కలిగిన వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీతి అంటే ఏంటి చెప్పండి, వివరించగలుగుతారా? నీతి నీతిగా బ్రతకాలి అంటారు. నీతిగా, న్యాయంగా, నీతిగా, నిజాయితీగా, ప్రతి విషయంలో నిజాయితీ. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్యాయము చేసేవారిగా కాదు, కానీ నీతిగా బ్రతుకుతూ ప్రతి విషయాల్లో ముందుకు సాగేవారిగా ఉండాలి. నీతి కలిగిన వారు ఎలా ఉంటారంటే వారి ఆలోచనలన్నీ కూడా సత్యము వైపు నడిచే విధంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. మనము ఎలా ఉండాలి అంటే, మనము దేవుడు నీతి కలిగిన దేవుడు, అవునా కదా? నీతి కలిగిన దేవుడు. ఆయన బిడ్డలముగా మనము కూడా నీతిగా ఉండాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, ఏ విషయంలోనైనా ప్రాముఖ్యంగా దేవుని సన్నిధానంలో నివసించేవారు. ఆమేన్. ఆయన కృపను పొందుకోవాలి అంటే నీతిగా బ్రతకాలి, సత్యముగా బ్రతకాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. నిజము పలుకువాడే. నిజమంటే సత్యము వాడే. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాటలు కదా. హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఆయన సన్నిధిలో నివసిస్తున్న వారుగా ఉన్న మనము నిజము పలకాలంటే, చాలామంది అబద్ధాలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, అవునా? సత్యానికి బదులుగా వ్యతిరేకమైన సత్యం కాదు కానీ అన్యాయపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వారిగా ఉండడానికి వీలే. దేవుని సన్నిధిలో నివసించేవారు ప్రతి ఒక్కరు వారి జీవితాలు ఎలా ఉండాలంటే నిజమే మాట్లాడాలి. ఆమేన్. ఏం చేయాలండి? నిజమే మాట్లాడాలి. నిజము మాట్లాడడం కంటే ఎక్కువగా చాలా మట్టుకు రోజుకి చాలా అబద్ధాలు మాట్లాడేస్తూ ఉంటాం, అవునా కదా? త్వరగా వచ్చేది ఏంటి మనిషికి? అబద్ధమే త్వరగా వస్తుంది, అబద్ధమే వస్తుంది. నిజం కంటే అబద్ధం మాట్లాడేవారే కోకొల్లలుగా ఉంటారు రోజు మొత్తంలో, అవునా కాదా? వెంటనే ఎవరినైనా ఏదైనా అంటే ఏ సందర్భంలోనైనా చూసుకుంటూ ఉంటే వెంటనే అబద్ధాలు మాట్లాడేస్తూ ఉంటాం. అరే నేను ఇలా కాదు, అరే నేను ఇలా చేయలేదు కదా. చేసేవన్నీ రాంగ్, అది మనకు తెలుసు తప్పని, అది నిజము కాదని తెలుసు, అది సత్యము కాదని తెలుసు. కానీ చాలామందిని ఎలా చేస్తూ ఉంటామంటే బెదిరించేస్తూ ఉంటాం. మనదే సరైనది, కరెక్టే అన్నట్లుగా చెప్తూ ఉంటాం. మనమంట దేవుని సన్నిధిలో నివసించేవారో ఏమి చేయాలంటే నిజము చెప్పాలంట. హల్లెలూయా. నిజము చెప్పాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ఇద్దరు వ్యక్తులకు గొడవ అవుతున్నప్పుడు ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. ఆమేన్. అది నిజము కాకపోయినా అబద్ధమని తెలిసిన వారికి వత్తాసు పలకడానికి వీలు లేదు. అర్థమవుతుందా? నిజము, సత్యము, నీతి, న్యాయాలతో మనం ముందుకు సాగేవారిగా ఉండాలి. ఈయన నా స్నేహితుడండి, లేకపోతే ఈయన ఏమంటారు నాకు తెలిసిన వారండి, లేకపోతే ఈమె నాకు తెలిసిందండి, అందుకనే ఆమె తప్పు చేసినా ఆమె
తప్పుగా మాట్లాడినా నేను నా స్నేహితురాలు కాబట్టి లేదా నాకు తెలిసిన వారు కాబట్టి ఇదిగో తప్పదని నేనేం చేశాను, తప్పు మాట్లాడాను. తప్పదని ఏం చేశానంటే నిజానికి బదులుగా అబద్ధాన్ని చెప్పేశాను అన్నట్లుగా మనం మాట్లాడుతూ ఉంటాం. లేదండి, దేవుని సన్నిధానంలో నివసించే వారి జీవితాలు ఎప్పుడు కూడా ఇదిగో ఇవన్నీ మనం చిన్న మాటలే, కానీ ఆ చిన్న మాటలే మనం రోజు చేస్తూ ఉండేవారిగా ఉంటూ ఉంటాం. దేవుని బిడ్డలుగా ఎక్కడున్నా మొదటిగా యథార్థ ప్రవర్తన కలిగిన వారిగా, రెండవది నీతి ప్రవర్తన కలిగిన వారిగా, నీతిని అనుసరించేవారిగా, నీతే అనుసరించాలి. ఆమేన్. నీతియే ఫాలో అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నీతి కలిగిన దేవుడే ఉన్నారు, ఆయనని ఫాలో అవుతూ వెళ్ళిపోవాలంతే. ఆమేన్. మూడవది నిజమును చెప్పేవారిగా ఉండాలి. ఆమేన్. చూడండి, మూడవది అట్టివాడు నాలుకతో కొండములాడడు. హల్లెలూయా. నీతిగా యథార్థముగా చాలా చక్కని నిజం చెప్పేవారు కొండము ఆడని వారిగా ఉంటారు. కొండం అంటే అబద్ధము. హల్లెలూయా. నీతిని అనుసరించేవారు ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడతారండి. ఆమేన్. అది ఎంత పెద్ద విపత్తు అయినా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, ఒకవేళ మనము ఆ సమయంలో మన పైకి ఆ నింద వచ్చినా కానీ అంటే ఆ భయంకరమైన పరిస్థితిలోనైనా మనం ఏం చేయాలి అండి? కొండములాడేవారిగా ఉండకూడదు, అనగా అబద్ధము చెప్పేవారిగా ఉండద్దు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? మన పైన అంటే మనం చావుటంచెలకు వెళ్ళే వారిగా ఉన్న, అక్కడ ఆ పరిస్థితిలో ఉన్న, ఆ భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్న అయినా పర్లేదు, మనం ఇలాగనే నీతిగా మంచి ప్రవర్తనను యథార్థముగా నిజము చెప్పేవారిగా మనం ఉండాలి. అలాంటి వారు కొండములాడరు, అబద్ధము ఆడరు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చూడండి, ఐదవగా కొండములు చెప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్నవే అండి, కానీ చిన్న పొరపాట్లే ఇదిగో జీవితాలను నాశనం చేస్తూ ఉంటుంది. చిన్న గాయమే. ఆ చిన్న గాయం ఏమవుతుందండి? పెద్ద పెద్దగా షుగర్ ఉన్న వారికి తెలుసా, చిన్న కురుపులాగా అవుతుంది. అది ఏమవుతుందంటే కాలు తీసేంత వరకు అవుతుంది. అలా చాలామందికి జరిగింది. మెల్లమెల్లగా షుగర్ అంతా కూడా కాళ్ళని తినేయడం, లేకపోతే చేతులు తినేయడం, అలా చాలా భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళే చిన్న కురిపే అది కాస్త మెల్లగా చెలరేగుతుంది, అది పుండుగా తయారవుతుంది. అది చాలా అది ఉండదు. అది షుగర్ అనేది బాడీని తినేస్తూ ఉంటుంది. వెంటనే ఏమవుతుంది? ఇంకా పెద్ద పుండుగా అయిపోతుంది. చిన్న కురిపే చూసినప్పుడు ఇలా ఉడికే చిన్నది కదా అని ఇట్లా అనేస్తాం, రబ్ చేస్తాం అంతే. కానీ అది చాలా భయంకరం. కాలును తీసేంత వరకు కూడా ఊరుకోదు షుగర్ అనేది. దాని తర్వాత నాకు బాగా తెలిసిన మరి ఒక అంకుల్ ఉన్నారు. చిన్న కురుపు కాలుకైందండి, ఆయనకి బాగా షుగర్ ఉంటుంది. చిన్నగా ఏంటిది ఆ కురుపు అనేసి ఇలా రబ్ చేశాడంట. ఆ రబ్ చేయడం ఏమైపోయిందంట, కొద్దిగా పుండుగా అయింది. అది కాస్త రోజు బ్యాండేజ్ చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు, అంత బాగానే ఉంది. అది అస్సలు మానట్లే. దాని తర్వాత అది రెచ్చిపోయి ఆ పుండు కాస్త పెద్దగా నడవలేని పరిస్థితిలో అయింది. దాని తర్వాత అది పెద్దగా అయిపోయి ఈ కింద పాదానికి అయిన చిన్న కురుపు ఏమైందంటే మెల్లమెల్లగా షుగర్ వల్ల ఇట్లా పైకి తినేస్తూ వచ్చింది. డాక్టర్ ఏమన్నారంటే ఇక్కడ వరకు తీసేయాలి అన్నారు. ఆపరేషన్ చేశారు, తీశారు. ఇంకా మానట్లేదు. ఇది కాస్త పైకి అయింది, మళ్ళీ ఆపరేషన్. అలా ఎన్ని ఆపరేషన్స్ అయ్యి ఇక్కడ వరకు అమాంతంగా తీసేశారండి. అలా ఉంటుంది. అంటే చిన్నదే, ఇవన్నీ చిన్నవే. అది పాటించని వారిగా ఉంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి. ఆమేన్. దేవుని బిడ్డలుగా ఎప్పుడు కూడా చక్కని ప్రవర్తన కలిగిన వారిగా మన జీవితాలు ఉండాలని ప్రభు ఆశ కలిగిన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అబద్ధము ఆడేవారిగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదండి. హల్లెలూయా. చాలా కష్టం అమ్మగారు, ఎందుకంటే ఏదో ఎప్పుడో ఒకసారి ఆడాల్సిందే,
లేదు లేదు, అలాంటి వారిగా మనం ఉండడానికి వీల్లేదు. నువ్వెక్కడున్నా అంటే నీకు ఒకవేళ అంటే నీ జీవితంలోనే ఒకవేళ తప్పు చేస్తే వెంటనే ఏం చేయాలి? తప్పని నిజాయితీగా ఒప్పుకోవాలి. ఆమేన్. అలా యథార్థముగా ఉన్న వారిని ప్రభువు ఆశీర్వదిస్తారు. చాలామంది తప్పు చేస్తే ఆ తప్పును ఒప్పుకోరండి, చాలా చక్కగా కప్పిపుచ్చేసుకుంటూ ఉంటారనమాట. తప్పు తప్పే, కానీ దాన్ని మనము ఇంకా ఏదో మాట్లాడితే అది ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా, పెద్దగా అయిపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే, ఒకవేళ తప్పుగా మాట్లాడితే, తప్పుగా ప్రవర్తిస్తే, తప్పుగా ఉంటే దేవుని బిడ్డలముగా మనం వెంటనే ఏం చేయాలంటే ఒప్పుకునే వారిగా ఉండాలి, సత్యము మాట్లాడే వారిగా ఉండాలి, యథార్థముగా ఒప్పుకోవాలి. ఎస్, నేను తప్పు చేశాను. అంతేగాని ఆ తప్పుని కప్పుపుచ్చుకుంటూ మనం ముందుకు వెళ్తే జీవితాలు నాశనం అయిపోతుంది. ఒక అబద్ధం అంట ఏమైపోతుంది? ఒక్క అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అనవసరంగా. ఒకదానికి ఇంకొక అబద్ధం, మరి ఆ అబద్ధానికి మరొక అబద్ధం, అలా ఆడుతూనే పోతుంటే జీవితం అంతా అబద్ధాలు అయిపోతుంది. అవునా కదా? ఉంటే సరిగ్గా ఉండి సరిగ్గా మాట్లాడాలి. ఎలా ఉండాలంటే, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, సత్యమే మాట్లాడాలి, సత్యంగానే ఉండాలి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎందుకంటే మన దేవుని బిడ్డలముగా మనం ఎప్పుడు కూడా మరి ముందుకు సత్యముగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని చూస్తూ ఉన్నారు. ఆ విషయాల్లో ప్రభు మనల్ని గొప్పగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారండి. హల్లెలూయా. మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. ఎవరు చూడాలి మనల్ని? మనుషులు చూడకపోయినా పర్లేదు, దేవుడు చూస్తే చాలు. హల్లెలూయా. మన మాట ఖచ్చితంగా అవునంటే అవును, కాదంటే కాదుగానే ఉండాలి. అంతేగాని ఆ సమయంలో కొద్దిసేపు అరే నువ్వు చూసావా, నువ్వు చేసావా, చూడకపోయినా చూశాను, చూసినా కానీ చూడలేదు, ఇలాంటి అబద్ధాలు చాలా చక్కగా ఆడేస్తూ ఉంటాం. అలాంటి వారిగా ఉండడానికి అస్సలు వీలు లేదండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 15:3 వచనం. తన చెలికానికి కీడు చేయడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. హల్లెలూయా. పొరుగు వానికి ఎప్పుడు కూడా కీడు చేయడు. ఆమేన్. 5వది ఏంటండి? పొరుగువానికి కీడు చేయరు. ఆమేన్. ఎప్పుడు కూడా నీతిగా యథార్థముగా బ్రతికేవారు, నిజము మాట్లాడేవారు ఎలా ఉంటారు అంటే, వారి ప్రవర్తన చక్కని ప్రవర్తనగా ఉంటుంది. ఎదుటి వారికి ఏం చేయరండి? కీడు చెయ్యని వారిగా ఉంటారు. ఆమేన్. వారి ఆలోచన ఎప్పుడు కూడా మేలుకరమైన ఆలోచనలే ఉంటాయి, కానీ కీడు కలిగిన ఆలోచనలుగా ఉండవు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా ఇతరులు బాగుపడాలి, వారు గొప్పవారు అవ్వాలి, మంచి నేర్పించారు. చాలామంది చెడు ప్రభావితాన్ని అంటే చెడుని చాలా చక్కగా పక్కన రుద్దేస్తూ ఉంటారు. అది ఎంత అంటే విస్తరించిపోతుంది, ఒకరి నుంచి ఒకరికి. ఈ నెగిటివ్ అంటే చాలా విధముగా వెంటనే ఒకరి నుంచి ఒకరికి వెంటనే పాస్ అయిపోతూ ఉంటుంది. ఒక పెద్ద వైరస్ అన్నమాట. ఏంటండి? పెద్ద వైరస్. మన ఆలోచనలు పక్కవాడి ఆలోచనకి రుద్దేస్తాం, చెడు ఆలోచనలు. ఆ చెడు ఆలోచనలు ఇద్దరు కలిసి ఇంకెవరికి? పక్కన వారికి. చూడండి, ఒకరికి మంచి బోధన బోధించే వారిగా ఉండాలి, మంచి చేసేవారిగా ఉండాలి, కానీ ఎప్పుడు కూడా ఇతరులకి కీడు చేసే వారిగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పొరుగు అనే విషయంలో 5వది కీడు చేయకూడదు. ఆమేన్. 6వది పొరుగు వారి మీద ఏంటండి? నింద మోపే వారిగా ఉండకూడదు. అనవసరమైన మాటలు ఈ ఎదుటి వారిపైన మనం మాట్లాడకూడదు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ తప్పు చేయకపోయినా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అవును ఖచ్చితంగా తప్పు చేశాడు, అరే తెలుసు, అవునా కదా, తెలుసు వాడు సరైన వాడే అని, కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారండి? నింద మోపేవారిగా ఉంటూ ఉంటారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? దానియేలుని అక్కడ చుట్టూ ఉన్న వారు అంటే కొద్ది మందిని అక్కడున్న రాజు సెలెక్ట్ చేసుకొని అధిపతులు, ప్రధానులు వీళ్ళు ఏం చేశారంటే కక్ష పెట్టేసుకున్నారు. ఎలా అయినా కీడు చేయాలి దానియేలుకు. ఎందుకంటే
గొప్పవాడైపోతాడని, ఇంకా ఏదో చేసేస్తాడని ఆయన పైన నింద మోపడం అన్నీ కూడా రాజుకు లేని పోని అన్నీ దానియేలుకు రాజుతో చెప్పేస్తారు దానియేలు గురించి. కానీ ఆ నిందని, వారు చేయాలనుకున్న కీడుని రాజు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూసి ఉన్న దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆయన చూశారు కాబట్టి ఈ నీతి న్యాయము యథార్థత కలిగిన దానియేలును ప్రభు ఆపద నుంచి తప్పించి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. పరిస్థితులు ఏమైనా కానీ మనం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి. ఆమేన్. అప్పుడే మనం క్రైస్తవులం. ఆమేన్. చాలా సంతోషం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ఎప్పుడు కూడా పరిస్థితులు ఎన్ని ముందర వచ్చినా కానీ మనము చక్కగా నీతి కలిగిన దేవుని అనుసరించే విధంగా ఉండాలి. పరిస్థితులు భయంకరమైన పరిస్థితులే దానియేలు చూసింది, కానీ నీతిని నీతి కల దేవుని అనుసరించడం మాత్రం ఆపలేదండి. అలా నీతితోనే ముందుకు సాగిపోయారు. ఆయన తన జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా కానీ దాని నుండి ప్రభు తప్పించి ఉన్నారు. ఆమేన్. అందుకనే మనం ఎప్పుడు కూడా ఇతరులకు కీడు చేసేవారిగా కాదు, మేలు చేసేవారిగా ఉండాలి. ఒకరిపైన నింద వేసేవారిగా కాదు. కానీ చూడండి, ఆ నిందను ప్రభు చూస్తున్నారని గమనించాలండి. అనవసరమైన నిందలు వేస్తూ ఉంటాం, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాం, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటాం. దీని ద్వారా మనకు క్షేమము ఎన్నటికీ కూడా కాదు. ఎందుకు ఈ మాటలు ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారంటే, మనం రోజు లేవగానే చేసే పనులే ఇవి. అవునా కాదా? రోజు చేసే పనులే ఇవి. అందుకనే ప్రభు చాలా చక్కగా స్పష్టంగా ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఎస్, 7వది, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. చూడండి, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి నీచుడు అసహ్యుడు? అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. చెప్పండి, దేవుని ప్రజలను సన్మానించును. యెహోవా యందు భయభక్తులు అంటే భయభక్తులు కలవారు ఎవరు? దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు. చూడండి, ఈ చక్కని దేవుని సన్నిధిలో నివసించే వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, చూడండి, దేవుని భక్తులు, భయభక్తులు కలిగిన వారిని వారు సన్మానిస్తారంట. హల్లెలూయా. ప్రశంసిస్తూ ఉంటారు. ఎవరిని? దేవుని ప్రజలను. ఆమేన్. వ్యతిరేకమైన పనులు చేసేవారు ఈ నీతి కలిగిన వారికి అసహ్యులు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. చూడండి, చెడ్డగా బ్రతికేవారు, ఇంకా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న వారి జీవితాలు మనకు అసహ్యకరంగా మారిపోవాలి. ఎందుకంటే అటువైపే మనం చూడకూడదు. ఆమేన్. అటువైపు మనం చూసామా ఒక్కసారి మనము కూడా పడిపోయే వారిగా ఉంటూ ఉంటాం. ఇది త్వరగా ఏమవుతుందంటే ఇలాంటివి త్వరగా వైరస్ కంటే భయంకరమైన వ్యాధులు అన్నమాట. అందుకనే అటువైపు కూడా చూడకూడదు. మన జీవితాలు ఎలా ఉండాలంటే, చూడండి, దేవుని ప్రజలను సన్మానించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి మరి ముందుకు సాగుతున్న వారిని మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రశంసిస్తూ ఉంటాం. అవునా కదా? శభాష్ నాన్న, మంచిగా ప్రార్థిస్తున్నావు, చాలా చక్కగా ఉంటున్నావు, మంచి భయభక్తులు కలిగి ఉంటున్నావు, మంచి నేర్చుకుంటున్నావు, చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నావు. ఇలాంటి మరి అంటే పక్క వారిని, దేవుని ప్రజలైన వారిని మనము అలా ప్రశంసిస్తూ లేదా సన్మానిస్తూ ఇంకా ముందుకు నడిపించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 8వది ఇది, 7వది ఇది, 8వది 4వ వచనంలోనే, అతడు ప్రమాణము చెయ్యగా నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఏంటండి? మాట తప్పని వారిగా ఉండాలి. ఆమేన్. ఏంటంట? ప్రమాణము చేయగా నష్టము కలిగిన, అంటే మనకు నష్టమైనను. చాలా చక్కని మాట కదా ఉదయకాల సమయంలో. చూడండి,
అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను ఆయనంట మాట తప్పని వాడిగా ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నష్టము కలిగినను యథార్థవంతులు, నీతివంతులు, నీతి కలిగిన వారు ఎలా ఉంటారండి? మాట తప్పని వారిగా ఉంటారు. మాట తప్పకూడదు ప్రభు సన్నిధానంలో ఉన్నవారు. అది నష్టము కలిగినను, లేకపోతే అది రివర్స్గా, అంటే మనం ముందుకు వెళ్తున్నప్పుడు, యథార్థంగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని నిబంధనలు మనం చేస్తూ ఉంటాం కొందరితో, అవునా కదా? ప్రయాణమై ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, అంటే ఈ జీవిత ప్రయాణంలో మనం చక్కగా వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు మనకు రివర్స్ అవుతూ ఉంటాయి, అవునా కదా? చాలాసార్లు ఎంతమందికి రివర్స్ అయ్యాయండి? అన్నీ రివర్సే అయినా పర్లేదు. ఎలా ఉండాలి మనం? మాట తప్పని వారిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మాట తప్పని దేవుడై ఉన్నారు కాబట్టి. ఆమేన్. మాట తప్పే వారిమిగా మనం ఎన్నడూ ఉండకూడదు. అది మనకు నష్టమైనను, కష్టమైనను, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఇబ్బందికరమైన పరిస్థితిలో మనం ఉన్నను, దేవుని బిడ్డలముగా మనము మాట తప్పని వారిగా ఉండాలి. నీ నష్టాన్ని ఖచ్చితంగా ప్రభు చూస్తారు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. అలాంటి వారిగా ఉన్నప్పుడు ప్రభువు మనల్ని గొప్పవారిగా చేస్తారండి. ఆమేన్. మాట తప్పని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, మరి అనుసరిస్తూ ఉన్నాం. అది ఏ విషయమైనా మాట తప్పకుండా ముందుకు సాగే వారిగా మనం ముందుముగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి 9వ వచనం, 9వ పాయింట్ చూద్దాం. 5వ వచనం చదవండి బ్రదర్. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయుట. చాలు. ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అంటే అది ఏదైనా బదులు, అంటే ఏమంటారు, ఇచ్చింది. చాలామంది ఏం చేస్తారంటే మనం ఒక్కటి ఇస్తే 2 రావాలి మనకి, అంతేనా? ఇదే ఆశించడం అంటే. ఇదే ఇస్తాం కానీ ఇచ్చే పేరు ఉంటుంది, కానీ రిటర్న్ బ్యాక్ ఏముంటుంది? ఆశిస్తూ ఉంటాం. నువ్వు చెయ్యి మంచి, ఆపదలో ఉన్న వారిని ఆదుకో. నీ కష్టంలో ఎవరైనా ఉంటే ఆ కష్టతరమైన పరిస్థితులలో నీవు నిలబడు. ప్రైజ్ ది లార్డ్. నిలబడు, వారికి సహాయకంగా ఉండు. నువ్వు ఇచ్చింది తిరిగి వారు ఇస్తారు. అర్థమవుతుందా? కానీ చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఇచ్చామా ఏంటండి, ఇస్తే ఆశ. అంటే నువ్వు 10 రూపాయలు ఇస్తే నీకు రిటర్న్ 10 రూపాయలే మాత్రమే ఆశించు. ఎందుకంటే నువ్వు ఇచ్చింది ఎంత? 10 రూపాయలు. సహాయము, నువ్వు చేసింది సహాయం. వారి కష్టతరమైన పరిస్థితిలో, నష్టతరమైన పరిస్థితులు బాలేని పరిస్థితిలో నువ్వు నిలబడ్డావు. అందరూ చూస్తూ ఉండొచ్చు నువ్వు నిలబడ్డావని, అందరికీ తెలుసు నువ్వు 10 రూపాయలు ఇచ్చావని. కానీ రిటర్న్ బ్యాక్ నువ్వు ఆశించిందంట ఎంత? 20 రూపాయలు. అర్థమవుతుందా? 10 రూపాయలు ఇచ్చి నువ్వు ఇచ్చింది 10 అయితే నువ్వు ఆశించేది 20 రూపాయలు. ఈ ఆశించింది మనుషులు చూడకపోవచ్చు, కానీ ప్రభు చూస్తూ ఉన్నారు. అందుకని చాలా జాగ్రత్త. అది ఏదైనా కానీ మనము దేన్ని ఆశించని వారిగా ఉండాలి. ఇదిగో నువ్వు 10 రూపాయలు ఇస్తే ఒకానొక సమయంలో ఆ పరిస్థితి నుంచి ఎదుటివారు తప్పించబడి నువ్వు ఇచ్చింది మళ్ళీ నీకు ఇచ్చేస్తారు, అవునా కదా? అది సహాయం చేయడం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అతి కష్టతరమైన పరిస్థితుల్లో నువ్వు ఒకరి కొరకు నిలబడడం, ఆమేన్, చాలా సంతోషం. ఇంకా ఏంటి అంట, 10వ మాట, లంచము పుచ్చుకొన రాదు. హల్లెలూయా. ఏం రాదు? లంచం. మనము బాగుపడాలని ఎదుటివాడి దగ్గర నుంచి లంచము పుచ్చుకోకూడదు. ఆ వచ్చిన సొమ్ము మనకు, మన పిల్లలకి, మన కుటుంబానికి క్షేమము కాదు. ఆమేన్. పొరుగు వారి దగ్గర నుంచి మనం ఏది ఆశించే వారిగా ఉండాలి. ఆమేన్. వాడు ఇచ్చిన ఏడ్చుకుంటూ ఇస్తాడు, అవునా? శాపనాలు పెట్టిస్తూ ఉంటారు, అవునా? వడ్డీ కట్టేటప్పుడు ఏం చేస్తారండి?
తిట్టుకుంటూ ఇస్తూ ఉంటారు, కష్టతరం కాబట్టి. కొద్దిమంది భలే 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు. అది పక్కకు పెడితే అవసరతలో ఉన్నప్పుడు లంచాన్ని తీసుకునే వ్యక్తులముగా మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. అది ఏ విషయమైనా, అది డబ్బు విషయమైనా, ఆస్తి అయినా, లేకపోతే ఇంకా ఏదైనా, మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనిషికి ఆశలు ఎక్కువ, ఆశించడం ఎక్కువ, అది మానుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారిమిగా మనం ఉండడానికి వీలు లేదు. ఆమేన్. అలాంటి వ్యక్తులముగా మనం ఉండడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొన్న ఒక 10 days బ్యాక్ ఒక సహోదరి హఠాత్తుగా మరి వాగ్దానం చెప్తున్నాను అంతే, ఇంకా లైవ్ స్టార్ట్ అవ్వలేదు. వాగ్దానం చెప్పడం అయిపోయింది. ఒక సిస్టర్ మెయిన్ డోర్లో నుంచి వచ్చారనమాట. ఆమె నేను ఎప్పుడూ చూడలేదు అసలు. ఆమె వచ్చి దగ్గరకు వచ్చారు, మాట్లాడుతున్నమ్మా చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు అంటే, అమ్మ ఇక్కడే ఈ బోరింగ్ తండాలే, ఇక్కడే మాది అన్నారు. అమ్మ చెప్పండి అనేసి అంటే, అమ్మ నేను వెళ్తూ ఉండగా ఈ దారిలోనే నాకు డబ్బులు దొరికాయి. ఏం దొరికాయి? డబ్బులు దొరికాయి. అయితే ఆ డబ్బులు నా దగ్గర పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, అది నాకే దొరికాయి. అయితే ఆ దొరికినవి ఇక్కడికి తీసుకొని రావాలని నాకు అనిపించింది. ఎందుకంటే ఇది దేవుని మందిరం కదా, అందుకని తీసుకుని వచ్చాను, అంటే దేవునికి ఇచ్చేద్దామని వచ్చేసాను అనేసి అంది. అది చిన్న విషయమే, కానీ ప్రభువు మెచ్చే విషయం. గట్టిగా చప్పట్లు కొడదామా? అది చిన్నదే, కానీ ఆమెకున్న నీతి చూడండి, ఆమెకున్న యథార్థత చూడండి, ఆమెకున్న కొద్దిమందికి దొరకాయ భలే ఆశిచ్చేస్తారు, అవునా కదా? వెంటనే తీసి ఏం చేస్తారు? దాచేసుకుంటూ ఉంటారు. కానీ తీరా ఆమెను చూస్తే ఆమె అంటే ఆమె ప్రభుని ఎరిగిన మనిషి కాదు. కానీ ఆమె దీన్ని బట్టి చూస్తే ఏంటండి, ఒక మాట అంటారు పెద్దలు, అన్నం మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు ఉడికితే చాలు. అది అంటే దాన్ని బట్టే మనం అంతే కదా, అది ఉడికిందా లేదా మొత్తం అన్నట్లుగా చూస్తూ ఉంటాం, అంతే కదా, ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. దీన్ని బట్టి చూస్తే ఆమె ఎంత యథార్థతవంతురాలో, ఎంత నీతి కలిగిన, ఎంత సత్యము కలిగిన వ్యక్తో అర్థమైందండి. ఆమెను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతించాను, ప్రభుని ఎంతగానో మహిమపరిచాను. చూడండి, వెళ్తూ వెళ్తూ ఆ డబ్బులు అక్కడ దొరికితే అది చిన్నదో పెద్దదో ఏదైనా, కానీ ఆమె ఆశించలేదు. చూడండి, దీన్ని బట్టి చూస్తే ఆమెకున్న ఒక మంచి విశేషకరమైన గుణాన్ని మనము చెప్పగలుగుతాం. ఆమెకి చాలా మంచి లక్షణాలు ఉన్నాయని. ఆమె వెళ్ళింది ఎంతో దూరం వెళ్ళి మళ్ళీ దొరికిన డబ్బుల్ని వెనకాలకి వచ్చి తీసుకొని వచ్చి, ఇది ఎవరిది కాదు, నాది కాదు, ఇది వేరే వాళ్ళది కాదు అంటే అది రోడ్ మీద పడిపోయింది, అందుకనే దేవునికని తీసుకొచ్చానమ్మా, ఇది నాకొద్దు. ప్రైజ్ ది లార్డ్. అదండి బ్రతుకుతే. అంటే ఈ చిన్న విషయం ఎందుకు చెప్తున్నానంటే అది చిన్నదే, కానీ దాంట్లో చాలా అర్థం ఉందండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఇదిగో ఈ చిన్న చిన్నవే ప్రభు అన్నీ చూస్తూ ఉంటారండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ చిన్నవే మనము దీవించబడడానికి కారణం అవుతుంది, ఈ చిన్నవే మనము హెచ్చింపబడడానికి కారణం అవుతుంది. ఇవి చిన్నవే. ఈ చిన్న వాటిని ప్రభు ఏం చేస్తారంటే చూస్తూ మనకు రావాల్సిన దీవెనలు ప్రభు ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుడు అన్నారు, కొంచెములో నమ్మకంగా ఉండండి. ఆమేన్. అంతేనా? దీంట్లో ఉంటే మీరు అన్నిట్లో పాస్ అయినట్టే. కొంచెంలో కొంచెంలో ఉండండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. నిజంగా ఆ కొద్దిగా నమ్మకంలో ఉంటే చాలండి, దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన విపత్తులో ఉన్నా, ఎలాంటి మరి దాంట్లో ఉన్నా, మనం ఎప్పుడు కూడా ఇదిగో ఈ 10 లక్షణాలు కలిగిన వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒకటే ఒక అధ్యాయంలో ఇన్ని మాటలు. ఆమేన్. మనం ఏం చేస్తాం తెలుసా, తక్కువని చదివి వెంటనే వేరే దాంట్లోకి వెళ్ళిపోతాం అంతే. అది ఏమైనా కానీ దాన్ని అంటే వాక్యం
జీవితాలుగా మన జీవితాలుగా లేవండి. ఏదో క్యాజువల్గా చదివేస్తూ ఉంటాం. అలా కాదండి. హల్లెలూయా. ఏముంది, చిన్న మాటనే కదా. 15వ కీర్తన 1 నుంచి 5 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఎన్ని వచనాలు? 5. దీంట్లో మనం ఎన్ని చూసాం? 10 లక్షణాలను చూసాం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. చూడండి, అందుకనే మనం ఎప్పుడు కూడా ఆ చిన్న చిన్న మాటల్ని పట్టుకోవాల్సినవి పట్టుకోవాలి, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. ఇలా పట్టుకున్నామా జీవితాలు మార్చబడితే. రోజు ఉదయము లేస్తే నిద్రించే వరకు ఇగో వీటిలోనే మనం సరిగ్గా ఉండం. అవునా కదా? యథార్థతలో సరిగ్గా ఉండం. 2వది నీతిలో సరిగ్గా ఉండం. 3వది మనము నిజము చెప్పేవారిగా ఉండము. 4వది ఎదుటి వారిపైన కొండెములు ఆడుతూ ఉంటాం. కొండం అంటే అబద్ధాలు చెప్తూ ఉంటాం. మనం నోరు తెరిస్తే అబద్ధాలే. కొద్దిమంది భలే ఉంటారండి, అప్పటికప్పుడు భలే క్రియేట్ చేస్తారు. అసలు ఇట్లనే ఉంటాయి, మైకులు ఆఫ్ అయిపోతాయి నిజాలు చెప్తూ ఉంటే. అది అబద్ధమా అంటే మనకే డౌట్ రాకుండా చెప్పేస్తూ ఉంటారు. అప్పటికప్పుడు దానిని పక్కదానికి అల్లేస్తూ ఉంటారు. ఆ పక్కది, అందుకని అంటున్నా, ఒక్క అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అందుకనే జాగ్రత్త. ఒక్క అబద్ధానికి నువ్వు 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అందుకని అబద్ధం ఆడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి స్టార్ట్ చేసావా దానికి నువ్వు అల్లుకొని పోతూనే ఉండాలి. ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది ఖచ్చితంగా. ఒకానొక సమయంలో దొంగ దొరకాల్సిందే. అంతేనా? దొంగ దొరుకుతాడా? దొరకడా? ఖచ్చితంగా దొరుకుతాడు. ఒకానొక సమయంలో ఖచ్చితంగా ఎక్కడో అక్కడ వాడు దొరకాల్సిందే, దొరుకుతాడు. ఎదుటోళ్ళకి అర్థమవుతారు, రే వీడు సరైనోడు కాదురా. అంతేనా? వీడు సరైన వాడు కాదు. వీడు కరెక్ట్ వ్యక్తి కాదు అని ఎదుటోళ్ళకి ఖచ్చితంగా అర్థమైపోతుందండి. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. 4వది ఏంటండి? కొండము అంటే అబద్ధము చెప్పేవారిగా ఉండకూడదు. రోజు ఇదే చేస్తూ ఉంటాం. అందుకనే దేవుడు మాట్లాడారు. 5వది కీడు, ఎదుటి వారిపైన పొరుగువాడి కీడు చెయ్యొద్దు. ఆమేన్. 6వది కీడు చేస్తూనే ఉంటాం కదండి, అందుకని దేవుడు మాట్లాడారు. 6వది పొరుగు వాని పైన నిందలు వేసేవారిగా ఉంటాం, అది వేయద్దు అని దేవుడు మాట్లాడుతున్నారు. 7వది దేవుని ప్రజలను సన్మానించే వారిగా ఉండాలి. ఆమేన్. 8వది మాట తప్పకూడదు. నీకు నష్టం వచ్చినా మాట తప్పకూడదు. నీకు కీడు ఎదురైనా పర్లేదు, మాట తప్పకూడదు. నీ మాట అవునంటే అవును, ఖచ్చితంగా కాదంటే కాదు. ఆమేన్. హల్లెలూయా. 9వది ఏంటండి? వడ్డీలు ఇవ్వడం ఆపేయండి. పొద్దున్న లేస్తే పక్కన వాళ్ళు వడ్డీలు ఇస్తున్నారా? వారు ఎంతో కష్టంగా ఉంటే, కష్టతరమైన పరిస్థితులు ఏదో నువ్వు ఆదుకున్నట్టు బిల్డప్. తెలుసా? వారు కష్టతరమైన సమయంలో ఉంటే నేనే ఆదుకున్నా. ఏం ఆదుకున్నావు చెప్పండి? ఏం ఆదుకున్నారు? వడ్డీకి ఇచ్చి ఆదుకున్నారా? కష్టతరమైన పరిస్థితుల్లో ఇవ్వండి. వారి కష్టం తీర్చిన తర్వాత మీరు ఎంత ఇచ్చారో అంత మళ్ళీ, అంటే మీరు ఎంత ఇచ్చారో మళ్ళీ ఇస్తారు. అది నవ్వుతూ ఇస్తారు, అంతే కదా, కృతజ్ఞతగా ఇస్తారు. ఆ ఇవ్వడం. నువ్వు వడ్డీకి ఇచ్చావో నిన్ను తిట్టుకుంటా, నీకు శాపనార్థాలు పెట్టుకుంటా. ఎందుకంటే అవి ఎంతో కష్టపడి కష్టతరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటూ కూడా అసలు కట్టలేక ఈ వడ్డీలు ఇస్తూ ఉన్న కొలది వారి హృదయం బాధ పెట్టుకొని ఇస్తారు నీకు. అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరం కాదు. ఇంకొకటి, లంచము విషయంలో దేవుడు మాట్లాడుతున్న జాగ్రత్త. ఎదుటివారిది ఏది నువ్వు ఆశించకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఒకరు శాపనార్థాలు పెట్టుకుంటూ మనకు ఆ లంచ్, చాలామంది ఇంతే. అధికారులు కొద్దిమందికి దేవుడు మంచి హోదాని ఇస్తే హోదాని కాపాడుకోరండి. నిజంగా నేను చెప్పగలుగుతాను. మన సార్ ఉన్నారు, ఆయన పేరే మన మూర్తి సార్. అన్యులు ఇస్తారండి ఆయన గురించి సాక్ష్యం. ఆయన ఆఫీస్లో చుట్టూ ఉన్న అధికారులు ఇస్తారు ఆయన కొరకు సాక్ష్యం. దేవుని బిడ్డ అండి, ఆయన ప్రభుని నమ్ముకున్నాడు, క్రీస్తుని నమ్ముకున్నారు, యేసుని నమ్ముకున్నారు.
ఆయన ఆయన అసలు లంచం తీసుకోవడం ఇంతవరకు చూడలేదండి అంటారు. ఆమేన్. ఎవరిస్తున్నారు సాక్ష్యం? దేవుని ఎరగని వారు ఇస్తున్నారు సాక్ష్యం. పక్కన అధికారులు ఇస్తున్నారు సాక్ష్యం. సంపాదించుకోవాలంటే చాలా సంపాదించుకోవచ్చు, కానీ ఆయన ప్రభుని, క్రీస్తును ధరించుకున్నారు. ఆమేన్. ఇదిగో చాలా తక్కువ మంది ఉంటారు ఇలా యథార్థంగా, నీతిగా, నిజాయితీగా, నిజము మాట్లాడేవారు. ఏదైనా పరిస్థితులు వచ్చినా కానీ వారి మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఖచ్చితంగా. ఆమెన్. ఎదుటివారు మన కొరకు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మన బ్రతుకు ఉండును కాక. ఆమెన్. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రించే వరకు ఈ 10 పట్టుకుంటే మన జీవితాలు మార్చబడతాయి. ఆమెన్. ఆమెన్. ఈ 10 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉందుము గాక. ఆమెన్. ఆమెన్. మొదటిగా స్త్రీలు ప్రాముఖ్యంగా ఎదుటివారికి ఏదైనా సహాయం చేశారా? పొద్దున్న లేస్తే చాలామంది మన ఇంటికి వస్తారు. దేనికి వస్తారు? నూనెకో, పప్పుకో, కారానికో, ఏదో కూరగాయలకో, లేని స్థితిలోనే నీ దగ్గరకు వస్తారు. ఉంటే నీ దగ్గరికి ఎవరైనా వస్తారా? రారు. కానీ లేని స్థితిలో ఉన్నవా నీ దగ్గరకు వస్తున్నారంటే దేవుడు నీకు మంచి పొజిషన్లో ఉంచారని అర్థం. నీకు మంచి స్థితిలో ఉంచారని వచ్చినప్పుడు చేయండి. మీకున్న దాంట్లోనే చేయండి. వెంటనే ఇంటి ముందుకు వస్తే ఏం చేస్తారు తెలుసా? పొద్దున్నే ఏం చేస్తారండి? ఫస్ట్ విసుగే వస్తుంది, సనుక్కోవడమే. వెంటనే లోపల గునిగి బయటికి వచ్చి చెప్పక్క కదా, లోపల మొత్తం అయ్యేది అవుతుంది, సనుక్కోవడం అవుతుంది. బయటికి వచ్చి మాత్రం చెప్పండి. అయ్యో లేదే, ఉంటుంది ఇంట్లో. కానీ వెంటనే ఏం చేస్తాం? లేదు అని అబద్ధం చెప్తా. అరే నీ దగ్గర సమృద్ధిగా ఉంది కదా, ఇవ్వు, పర్లేదు, ఏమవుతుంది? ఏమో, నీకు ఒకవేళ నీ పరిస్థితి ఒకసారి బాగాలేకపోతే ఆవిడే హెల్ప్ చేయొచ్చేమో. అవును కదా, ఇవ్వండి, పర్లేదు. ఈ ఆడోళ్ళ దగ్గర ఉన్న బుద్ధులే ఇవి కదా, ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఆమేన్. ఇవ్వండి, దేవుడు దానికంటే 10ంతలుగా ఇస్తారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. అలా ఉన్నప్పుడు ప్రభు మన జీవితాలను చక్కగా ఉంచి చక్కగా వర్ధిల్లింప చేస్తారండి. ఉదయకాల సమయంలో నిజంగా దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని చాలా చక్కగా నడిపిస్తూ ఉండగా ఎలాంటి వాటిని మనం అనుసరించాలో, దేవుడు ఎలాంటి విధముగా అంటే దేవుని సన్నిధానంలో ఉన్న బిడ్డలు, దేవుని కలిగిన బిడ్డలు ఎలా ఉండాలో దేవుడు మాట్లాడి ఉన్నారు. ఈ మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదాం, మన జీవితాలే మారిపోతాయి. ఆమేన్. చిన్న చిన్న విషయాలే, కానీ ఈ విషయాల్లో జాగ్రత్తగా మనం ముందుకు సాగుదాము గాక. ఆమేన్. హల్లెలూయా.